హలో ఫ్రెండ్స్. గతంలో ఎప్పుడు గూడా మన నాగ చైతన్య చూడని బుకింగ్స్ అయితే ఇప్పుడు 'తండేల్' మూవీకైతే చూస్తున్నాడు భయ్య. అంటే గతంలో గూడా ఇప్పటికొచ్చి మన నాగ చైతన్య గారి కెరియర్‌లోనే ఇంత భారీ కలెక్షన్‌లయితే మొదటి రోజే ఇంత భారీ కలెక్షన్స్ అయితే రాలేదన్నమాట. ఇంచుమించు ఇప్పుడు చూసుకున్నట్లయితే 37,00,00,000 అయితే ఈ మూవీకి మొదటి రోజే బుకింగ్స్ అయితే రావడం అయితే జరిగింది భయ్య. ఇది చూసుకున్నట్లయితే రెండో రోజు గూడా పెరిగే అవకాశాలయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్ అయ్యుండొచ్చు, బీజీఎం అయ్యుండొచ్చు, దానికి సంబంధించిన ట్రైలర్స్ అయ్యుండొచ్చు, చాలా వేరే లెవెల్‌లో ఉన్నాయి భయ్య. ఐ థింక్ ఇప్పుడు ఇంకా మార్నింగే సినిమాలైతే స్టార్ట్ అయింది. ఖచ్చితంగా కూడా ఇది లాంగ్ రన్ లో అయితే మంచి కలెక్షన్‌తో దూసుకు వెళ్తుందని అయితే చాలా మంది మాట్లాడుతున్నారన్నమాట. అది కూడా చిన్న పాజిటివ్ టాక్ వస్తే. సో ఈ మూవీ గతంలో చూసుకున్నట్లయితే నాగ చైతన్య గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుందని అయితే చాలా మంది చెప్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే లవ్ స్టోరీ తర్వాత సాలిడ్ హిట్ అయితే మనైతే నాగ చైతన్య గారికి అయితే తగలేదన్నమాట. మధ్యలో వచ్చిన బంగారు రాజు క్రెడిట్ మొత్తం కూడా నాగార్జున గారికి అయితే వెళ్ళిపోయింది. ఎందుకంటే అందులో మెయిన్ క్యారెక్టర్ మన నాగార్జున గారు కనుక క్రెడిట్ మొత్తం కూడా నాగార్జున గారికి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు టైం తీసుకొని మెల్లగా ఒక కథనైతే ఎంచుకున్నాడు. అదే 'తండేల్' మూవీ. ఖచ్చితంగా కూడా ఈ కథ గురించి అయితే వేరే లెవెల్‌లో ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఆలోచిస్తారు. ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఈ మూవీ చూస్తారు అనే విధంగా అయితే మూవీ టీమ్ అదే విధంగా నాగ చైతన్య గారు కూడా భావిస్తున్నారనమాట. అతను ఈ విధంగా చెప్తున్నాడు. నా కెరీర్‌లోని వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా అయితే 'తండేల్' మూవీ నిలిచిపోతుంది అనే విధంగా అయితే చెప్తున్నాడు. సో దీనికి సంబంధించిన గతంలో మూవీస్ ఏ విధంగా మొదటి రోజు బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. గతంలో చూసుకున్నట్లయితే 'సవ్యసాచి' 20,00,00,000 మొదటి రోజైతే బుకింగ్స్ సంపాదించుకుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 21,00,00,000తోనే 'మజిలీ' ఉందన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 'కస్టడీ' అదే విధంగా 'లవ్ స్టోరీ' ఈ మూవీ కూడా దగ్గర దగ్గర 24,00,00,000 వరకు కూడా బుకింగ్స్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ఇప్పుడు ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఎంత వరకు లాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయో చూసేద్దాం. ఈ మూవీకి అయితే 80,00,00,000 వరకు బడ్జెట్ అయితే పెట్టడం అయితే జరిగిందన్నమాట. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఎలాగలేదైనా సరే 160,00,00,000 వరకు అయితే మూవీ వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే కలెక్షన్ చేయవలసి ఉంటుంది భయ్య. మొదటి రోజు చూసుకున్నట్లయితే ఎలాగలేదైనా సరే 40-45 వరకు కోట్లు అదే 40,00,00,000 నుంచి 45,00,00,000 వరకు కలెక్షన్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని మనకైతే తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? మరి 'తండేల్' మూవీ కొత్త రికార్డ్స్ ఏమైనా సృష్టించి నాగ చైతన్య గారి కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన మూవీగా 'తండేల్' ఏమైనా నిలుస్తుందా? నాగ చైతన్య గారికి ఒక సెపరేట్ ట్రెండ్ మార్క్ అయితే 'తండేల్' మూవీ సృష్టిస్తుందా అని అయితే మీకే వదిలేస్తున్నాను అనమాట. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకునేది అనమాట. థ్యాంక్ యూ.